దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్ లో గాన ఆలోచన గారు ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప, మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడిగట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. మీకు పిల్లలున్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తా ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని అడుగుతారు అవకాశవాదిలాగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడ బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి క్లియర్ కట్ గా ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతా ఉంటాం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడుగుతా ఉంటాం, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది అంటే చిన్న బాలుడు 14 సంవత్సరాలు బాలుడు చనిపోతేనే కులం అన్నం పెడతదా? అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి. అంటే నువ్వు ఏమి చేశావని చెప్పి బీసీలు నీ వెనువెంట ఉండాలండి? ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా, లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళా నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తా ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపూర్వకంగా ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారా, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటిల్లో ఎప్పుడు దూరం. ఇది పగడబందీగా మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది. కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి. కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో, ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారణ చేస్తాం. చట్టం దాన్ని పని చేసుకుంటా ఉంది తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు. ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా, నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చేయలేదా, లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా,
నువ్వు 5 కోట్లు విలువ చేసే సొమ్ము దోచుకునేది నిజం కాదా? ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద, అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు. ఇది ఒక సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి. ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు. మీకు పిల్లలు ఉన్నారు, మాకు సమయం వస్తుంది అని తప్పుడు మాట చేసిన తప్పుని సరిదిద్దుకుని క్షమాపణ చెప్పి చట్టపరంగా ఎలా జరుగుతుందో అలా చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా క్షమించామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళ పాపాలు ఒక్కొక్కటి వాళ్ళ బయటకు వస్తా ఉన్నాయి. మొన్న చూసాం ఏ రకంగా శాండ్లో, మైన్లో, వైన్లో, ఒకటి కాదు స్థలాల్లో, భూముల్లో రికార్డులు బయటకు వస్తాయని చెప్పి ఎంఆర్ ఆఫీసులు తగలబెట్టేయడం, ఆర్డీఓ ఆఫీసులు తగలబెట్టేయడం. ఇది ఎప్పుడు లేదు గతంలో. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయని చెప్పి రికార్డులే తగలబెట్టేస్తూ ఉన్నారు, ఆఫీసులో బలైపోతూ ఉన్నారు. ఇవాళ చూసాం జోగి రమేష్ గారు, ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దోపిడీలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ మరి వీళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం, వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఒక్క పైసా ఇవ్వలేదే. ఇవ్వకపోగా వాళ్ళ భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున, వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి, సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేలా? వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ 100 మంది ఆత్మహత్యలు చేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు కాక ఆస్తులు అమ్ముకుని రోడ్లు పడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా తగులుతాయని ఆ రోజున మేము చెప్పాం. ఈరోజు మొత్తం ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాబల్యం పొందడానికి, ఎందుకంటే ఆయన ప్రవర్తన చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు. ఇవాళ అవన్నీ కూడా రాబోయే కాలంలో చేసిన పాపాలు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాలు, దోపిడీలు పెడన నియోజకవర్గం వెళ్తే చెప్తారు, తరిమి కొట్టారు పెడనలు. పెనమలూరుకి వెళ్ళి అక్కడ ఏదో డ్రామాలు చేయాలని చూస్తారు. పెనమలూరులో ముందే వాళ్ళు జాగ్రత్త పడి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి పరిస్థితి అదే. కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి కొడాలి నాని, వంశీ, పేర్ని నాని, జోగి రమేష్ ఇలాంటి జాతుల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు ప్రజలు. ప్రజాస్వామ్యం ఏంటంటే చూపిస్తారు. సైలెంట్గా బూతులు మాట్లాడే వ్యక్తులకి బూతుల్లోనే వాళ్ళకి సమాధానం చెప్పారు బటన్ నొక్కి. ఇవాళ జోగి రమేష్ స్టార్టింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి పెద్ద తిమింగలాలు ఉన్నాయి. అన్ని తిమింగలాలని బయటికి తీస్తాం. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నువ్వు ఇవాళ తప్పు చేసి నీ కొడుకుతో తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు, బలహీన వర్గాల మీద కక్ష సాధించారు అంటావేంటి? బలహీన వర్గాల పేరెత్తే అర్హత నీకు లేదు. బలహీన వర్గాలకు ఏమైనా చేసావా చెప్పు. నీ సొంత డబ్బులతో ఫలానాది నేను చేశాను అని చెప్పు. రేపల్లి నియోజకవర్గంలో ఒక గౌడకు చెందినటువంటి కుర్రవాడిని అక్కడ కాల్ చేస్తే ఏం చేసావు నువ్వు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఇవాళ నీ కులం గురించి చెబుతున్నటువంటి నువ్వు అక్కడ ఒక కుర్రవాడిని తగలబెట్టారు. నువ్వేం చేసావు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఏంటంటే మా కులస్తండి ఇలాగా కాల్ చేస్తే ఏంటని నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసావా? నా కులానికి అన్యాయం జరిగిందని ఇవాళ కులం పేరు పెట్టి బయటకు వస్తావా? బలహీన వర్గాలు కులం అని చెప్పండి. కాయ వెంకటరావు గారు గౌడవలసే, కొరగాల నారాయణ గారు గౌడవలసే, అనగాని సత్యప్రసాద్ గారు గౌడవలసే, స్వాతంత్ర సమర యోధులు
గౌతు లచ్చన్న గారు, ఈ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గౌతు లచ్చన్న గారు కూడా గౌడాసే. ఎంత గౌరవమైనటువంటి వ్యక్తులండి వాళ్ళు. ఎక్కడన్నా అవినీతిలో ఎలిపెట్టారా? ఎక్కడన్నా పాపాలు చేశారా? ఎవరినన్నా దుర్భాషలు ఆడారా? వాళ్ళు గౌడ జాతికి వజ్రాలు లాంటి వాళ్ళు. నేను ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తారా, నేను గౌడని కాదు, అయినా నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా వాళ్ళు గౌడ జాతిలో వజ్రాలు. నువ్వు బలహీన వర్గాలకు చెప్పుకోవడానికి కూడా నువ్వు సిక్కే, ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. కాబట్టి నీ పాపం పండింది. ఇక నువ్వు బలహీన వర్గాలు లేకపోతే ఇంకోటి చెప్పి ఏదో ప్రజల్లో ఒక 4-5 వెనకేసుకొద్దాం అనుకుంటే రోజులు మారాయి. నువ్వు ఇంకా మత్తులో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నావు, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావు. నీ మత్తు వీడు నిషా దిగితే తెలుస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం అని. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు కారు కోతలు వీడియో మానేసి చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించడం మాత్రం గ్యారంటీ. నువ్వు శిక్ష అనుభవించడం గ్యారంటీ. ఏదో శ్రీరంగ నీతులు చెప్పకు, చెప్పు. ఒకే వేదిక మీదకి రా. సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొన్నాం కరెక్ట్ అని మీ నాయకుడితో చెప్పించు, నేను కొంటా. లేదా నువ్వు కరెక్ట్ అని నువ్వు ఒక వేదిక మీదకి రా, ప్రెసిడెంట్ని పిలుద్దాం, నువ్వు నేను కూర్చుందాం. అది కరెక్టా కాదా, నేను తప్పు ఒప్పో నేను చెప్తాను, నువ్వు చెప్పు. అది కరెక్టా నువ్వు చెప్పు అంటే చట్టం దాని పని దాన్ని చేసుకోదా? ప్రతిదానికి చంద్రబాబు గారు నీ గురించి ఆలోచించి నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. జోగి రమేష్